సుజలాం సుఫలం మలైజ శీతలం సస్యశ్యామలం మాతరం వందే మాతరం అంటూ దేశభక్తిని గుండెల్లో గుడి కట్టుకున్న ప్రతి దేశభక్తుడు తన కుటుంబం కోసం, తన వంశం కోసం, తన ఊరి కోసం, ఇంకా చెప్పాలంటే తన రాష్ట్రం కోసం, తన దేశం కోసం తన ప్రాణాలను అర్పించేసిన సంఘటనలు తలుచుకుంటే నిజంగానే ఒళ్ళు గగ్గురు పొడుస్తోంది. కొన్నిసార్లు కళ్ళు చెమ్మగిల్లి నిస్వార్థపు సేవకు తలలు వంచి ఘనంగా నివాళులర్పిస్తాం. అందుకే రాష్ట్రాల సరిహద్దులు దాటి దేశ సరిహద్దుల వరకు భారత్ మాతాకి జై అంటూ భారతమాత వీరబిడ్డలు చేస్తున్న నినాదాలు శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయనడంలో సందేహం లేదు. ఇంత ఘనంగా భారత్ అని పిలుచుకుంటున్న ఇండియన్స్ భారతీయులుగా పిలువబడిన క్షణాలు చాలా తక్కువని చెప్పాలి. వ్యాపారం కోసం భారత్కు వచ్చిన బ్రిటిష్ వారు భరతుడు పాలించిన భూమికి ఇండియా అని పేరు పెట్టడానికి అసలు కారణాలేంటి? రత్నాలు వజ్రాలతో విలసిల్లే భారత్ దేశాన్ని ఇండియాగా ఎవరు ఎలా ఎందుకు వ్యవహరించారు? చివరకు 76 సంవత్సరాల తర్వాత భరతుడి భారత్ ఎందుకు గుర్తుకు వచ్చింది? ప్రభుత్వాలు మారినా భారత భూమిని భారత్గా పిలవాలనే ఆలోచన ఎప్పటికైనా వచ్చినందుకు ఇండియన్స్లో వెల్లువెత్తుతున్న అభిప్రాయాలపై ఒక ప్రత్యేక కథనం. నుంచి 1947 వరకు భారత్పై కొనసాగించిన పెత్తనం మొత్తం భారతీయులనే బానిసలుగా మార్చేసిన వైనం. కళ్ళు తెరిచి చూస్తే భరతుడు పాలించిన భారత్ విదేశీయుల చేతిలో బందీలుగా మారిపోయిన వైనం. గాంధీ మహాత్ముని మొదటి అడుగు పడే వరకు ఎవరికీ తెలియదనే చెప్పాలి. వారి హయాంలోనే ఇండియా అనే పేరు పెట్టాలని చరిత్ర చెబుతుంది. చరిత్ర పుటల్లో అంతర్గతంగా దాగి ఉన్న సంస్కృత పదం సింధు. ఈ పదం నుంచే ఇండియా అనే పదం ఏర్పడినట్లు తెలుస్తుంది. సింధులోయలో ఉన్న ప్రజలను పారసీకులు, గ్రీకులు ఇండిగాగా పిలిచేవారని చరిత్ర చెబుతుంది. ఇందులో మొగస్తుని అనే గ్రీకు రాయబారి ఇండిగా అనే పుస్తకాన్ని రచించాడు. ఇతని పూర్తి పేరు మొగస్తనీసును సెల్యూకస్. పాటలీపుత్రాన్ని పరిపాలించిన చంద్రగుప్త మౌర్యుడు మొగస్తనీసును. సింధులోయ ప్రజలు నైసర్గిక స్వరూపం తదితర అంశాలను అధ్యయనం చేయడానికి చంద్రగుప్తుడే పంపించినట్లు చరిత్ర పుటల్లో లిఖించబడింది. భారత ఉపఖండం హిమాలయాల్లో టిబెట్లో పుట్టిన హిందూ నది కాశ్మీర్, పంజాబ్, సింధు రాష్ట్రాల గుండా ప్రవహించి పాకిస్తాన్ కరాచీ సమీపంలోని అరేబియా సముద్రంలో కలుస్తుంది. సో ఈ గ్రీకు వీరుడు సింధు నది పరిసర ప్రాంతాల్లో పర్యటించడం అదే మొదటిసారిగా, అతడే మొదటి వ్యక్తిగా చరిత్ర పుటల్లో లిఖించబడింది. అతడు రాసిన ఇండిగో అనే పుస్తకంలో ఇక్కడోళ్లు పిలిచినట్లు చరిత్ర చెబుతుంది. కాలక్రమేణా ఇక్కడ కాస్త ఇండియాగా మారినట్లు తెలుస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే ప్రపంచం నలుమూలలా ఇండియా అంటే తెలియని వారు లేరనేది వాస్తవం. దీనినే మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే ఇక్కడి సింధు నాగరికతే ఇప్పుడు సింధు నాగరికతగా మారినట్లు చరిత్రలో లిఖించబడింది. 1947 వరకు ఇండియాను పాలించిన బ్రిటిష్ పాలకులు పెట్టిన ఈ పేరు ప్రపంచ నలుమూలలా వ్యాపించడంతో ఇప్పుడు ఇండియా అంటే ఓ బ్రాండెడ్ దేశంగా మారిందనేది నగ్న సత్యం. ఇక దేశానికి ఇండియాగా బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు, వాళ్ళు పిలిచిన పేరును భారత జాతి పిలుస్తుందంటే వాళ్లే గుర్తొస్తున్నారంటూ స్వాతంత్ర సమరయోధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇండియా పేరును భారత్గా మార్చాలంటూ రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ ఒత్తిళ్లు వస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్లో ఇండియాగా పిలువబడుతున్న దేశం పేరును భారత్గా మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పావులు కదుపుతుంది. ఈ మేరకు సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భారతదేశానికి భారత్గా పేరు మార్చే తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు దేశం పేరును భారత్గా మార్చేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం చీఫ్ మోహన్ భాగవత్ వంటి ప్రముఖులు కూడా మద్దతు ప్రకటించారు. శతాబ్దాలుగా భారత్ అని పిలుస్తున్న ప్రపంచ దేశాలు ఇండియా అని పిలవడం చాలా తక్కువగా ఉందంటూ గతంలోనే ఆయన వ్యాఖ్యానించారు.
ఇక రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిలతో పాటు ప్రధానమంత్రి ప్రయాణించేందుకు ఉపయోగించే ప్రత్యేక విమానంపై భారత్ అనే పేరు రాసి ఉంది. ఇటీవల ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఎంపీ నరేష్ బాన్సల్ దీనిపై తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఇండియా అనే పదం వలసవాద బానిసత్వానికి ప్రతీక అని వాదిస్తూ రాజ్యాంగం నుండి ఇండియాను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇండియా స్థానంలో భారత్తో రాజ్యాంగ సవరణ చేయాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 18న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానుండగా ఈ మార్పును అమలు చేసేందుకు రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇండియా పేరును మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా ఇండియా పేరును భారత్గా మార్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని, ఇండియా పేరు మార్చుతూ సభలో తాజా తీర్మానం ఆమోదించినందుకు మోదీ ప్రభుత్వం పక్కా ప్రణాళికలు రచించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి T20 ప్రతినిధులకు అధికారికంగా సమాచారం అందినట్లు తెలుస్తుంది. తాజాగా వారికి పంపించిన ఇన్విటేషన్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ప్రింట్ చేయబడటాన్ని చూస్తే తాజా పార్లమెంటు సమావేశాల్లో జరగబోయే డిస్కషన్ ఏంటో మనకు పూర్తిగా అర్థమవుతుంది. తాజాగా ప్రపంచ దేశాధినేతలకు అందిన ఇన్విటేషన్స్ అన్ని రాష్ట్రపతి భవన్ నుంచే పంపించినట్లు తెలుస్తుంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా భారత్ మాతాకి జై అంటూ దేశ త్రివర్ణ పతాక ఎమోజీని ప్రపంచానికి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. బిగ్ బీ ట్వీట్తో ఇండియా పేరు మార్పు ఖాయమని పలువురు ఓ నిశ్చయానికొచ్చారు. ఓ అధికారిక కార్యక్రమానికి ఆహ్వానంపై ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాయడం ఇదే తొలిసారిగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఇండియా లేదా భారత్ను ఆర్టికల్ 1 ప్రకారం యూనియన్ ఆఫ్ స్టేట్స్గా గుర్తిస్తారు. విదేశీ ప్రతినిధులకు అందజేసి T20 బుక్లెట్ను భారత్ అన్న పదాన్ని వాడారు. ప్రజాస్వామ్యానికి భారత తల్లి లాంటిదని, వేల ఏళ్ల నుంచి ఇక్కడ సుసంపన్నమైన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్నట్లు కవులు కావ్యాల రూపంలో అనేక భాషల్లో ప్రపంచానికి ఇప్పటికే చాటి చెప్పారు. రాష్ట్రపతి విందు ఆహ్వాన పత్రిక లీక్ అయిన తర్వాత అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన ట్వీట్లో హర్షం వ్యక్తం చేశారు. రిపబ్లిక్ ఆఫ్ భారత్ అని రాస్తూ మన నాగరికతను ముందుకు వెళ్లడం గర్వంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం దేశం పేరు మార్పుపై పత్రికలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. దీంతో ఈ డిస్కషన్ కాస్త రాజకీయ రంగు పులుముకునేందుకే వాదనలు వినపడుతున్నాయి. మరో మాటగా చెప్పాలంటే ఇండియా వర్సెస్ భారత్ పోరు బదులుగా కేంద్రం వర్సెస్ విపక్షాల కూటమి పోరుగా మారినట్లు విమర్శలు వెలువెడుతున్నాయి. భారతదేశం పేరు 74 సంవత్సరాల క్రితం కూడా చర్చనీయాంశంగా మారింది. దేశానికి పేరు పెట్టే విషయంలో రాజ్యాంగ నిర్మాతల మధ్య వాగ్వాదం కూడా జరిగినట్టు చరిత్రలో లిఖించబడింది. మరో మాటగా చెప్పాలంటే ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలోనే ఇండియా వర్సెస్ భారత్ పోరు తెర మీదకు వస్తుందన్నారు విశ్లేషకులు. మళ్లీ భారత్ పేరు వివాదం ఇప్పుడు కూడా సెప్టెంబర్ నెలలోనే తెర మీదకు రావడంతో విశ్లేషకులతో కూడిన విమర్శలు భారీగానే వినిపిస్తున్నాయి. ఇండియా పేరును భారత్గా మార్చాలన్న అంశానికి దేశ ప్రజల నుంచి మద్దతు పెరుగుతున్నట్లు తెలుస్తుంది. భారత్ అనేది దేశ గౌరవానికి చిహ్నంగా ఉంటుందంటూ ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విపక్ష పార్టీలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టుకోవడం ఇండియా టు భారత్ అనే వివాదం చెలరేగినట్లు విశ్లేషకులు అంచనా. అయితే ఇండియా పేరును భారత్గా మార్చే ప్రక్రియలో విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ప్రతి విషయంలో సమస్యలు కనిపిస్తున్నాయనే విమర్శలు బీజేపీ నుంచి వెలువెడుతున్నాయి. పేరు విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 1కి సంబంధించిన సవరణను అసెంబ్లీ సభ్యుడు హరివిష్ణు కామంత్ స్పందించారు.
పేరుకు సంబంధించి రాజ్యాంగ పరిషత్ సభ్యులతో కమత్ సుదీర్ఘంగా చర్చ జరిపారు. దేశం గణతంత్ర రాజ్యాంగంగా ఆవిర్భవించబోతుందని విశ్లేషించారు. దేశం పేరుకు సంబంధించి సమావేశంలో పలు సూచనలు చేశారు. ఇందులో భారతదేశం, హిందుస్థాన్, హిందూ భారత్, భూమి, భరతవర్షన్ అనే పేర్లు కూడా సూచించబడ్డాయి. దేశం పేరు మార్చవలసిన అవసరం ఏముందని అభిప్రాయాలు మరి కొంతమంది నుంచి వ్యక్తమైతే, అదే సమయంలో కొంతమంది సభ్యులు ఇండియాకు భారతవర్ష్ అని పేరు పెట్టాలని సూచించినట్లు హరివిష్ణు కామంత్ తెలిపారు. ఈ చర్చకు సంబంధించినంత వరకు అప్పట్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీవ్రంగానే స్పందించినట్లు చరిత్రలో లిఖించబడింది. భారత్ అనే పదం దేశానికి పెట్టే పేరుతో పాటు భాషలో మార్పు మాత్రమే అని రాజ్యాంగ నిర్మాత వ్యాఖ్యానించారు. అయితే ఆయా భాషల్లో దేశాన్ని అనేక పేర్లతో పిలుస్తారని వివరించారు. ఇంగ్లీష్లో ఇండియా అని, ఇతర భారతీయ భాషల్లో భారత్ అని పిలుస్తారని వ్యాఖ్యానించారు. ద్రావిడ, తమిళ, మలయాళంలో భారత్ అని పిలుస్తారని, అదే తెలుగులో భాషలోకి వస్తే భారతదేశం అని పిలుస్తారని వివరించారు. ఇదే విషయంపై సేత్ గోవింద్ దాస్ భారతదేశం పేరుపై తన అభిప్రాయాలను ప్రతిపాదించారు. కమలపాటి త్రిపాఠి, మరో సభ్యుడు గోవింద్ పంతులు దేశానికి భారత్ వర్ష్ అని పేరు పెట్టాలంటూ అప్పట్లో సూచించారు. అనేక చర్చల అనంతరం విదేశీ సంబంధాలను అనుసంధానించడంతో పాటు దేశం మొత్తాన్ని అనుసంధానించే పేరును ఉంచడంపై ఏకాభిప్రాయం కుదిరింది. అదే ఈనాడు మనం ఆంగ్లంలో పిలుచుకుంటున్న ఇండియా. ఇండియా పేరును ఇవ్వడంతో పాటు ఈ పేరు రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో నమోదు చేశారు. అప్పటి నుండి ఈ పేరు వాడుకలో ఉంది. అయితే ఇప్పుడు ఇండియాను భారత్గా మార్చేసినట్లయితే అది రాజ్యాంగాన్ని సవరించిన తర్వాత మాత్రమే సాధ్యమవుతుందనేదే అభిప్రాయాలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇక ఇండియా పేరు మార్చడంపై సుప్రీంకోర్టు న్యాయవాదులు మాత్రం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 రాజ్యాంగంలో భారతదేశం, ఇండియా ఒకటిగా పరిగణించబడుతున్నాయని వివరించారు. ఎవరి భాషలో వారు సందర్భానుసారం దేశం పేరును వ్రాయవచ్చు అని వివరించారు. రాజ్యాంగంలో భారతదేశం లేదా ఇండియా అనే పదాలను తప్పనిసరిగా రాయాలని సూచించలేదని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ వివరణను బట్టి ఇండియాను భారత్గా మార్చడంలో అర్థం ఎంతవరకు ఉందో అర్థం కాక పురాణ పండితులతో పాటు హిస్టరీ రైటర్స్ అంటే చరిత్రకారులు, రాజకీయ మేధావులు, ప్రజలు, పండితులు ఇలా అందరూ అనేక అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటంతో రాబో పార్లమెంటు సెషన్లో జరగబోయే పరిణామాన్ని ఎదురు చూడాలనే అభిప్రాయాలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి.